నెల్లూరు జిల్లాకు చెందిన రాపూరు మండలాన్ని తిరుపతిలో కలపడాన్ని నిరసిస్తూ సేవ్ రాపూర్ నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు భారీ ర్యాలీ నిర్వహించారు. రాపూరు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తమ వంతు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాపూరును నెల్లూరులోనే కొనసాగించేందుకు కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్ ధనుంజయ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా వద్దు రాపూరు మండలం నెల్లూరు జిల్లా ఉండాలా, తిరుపతి జిల్లా వద్దని చెప్పి పోరాటం చేస్తున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళకి నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ రాపూరు మండలానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి నుంచి రాజు ప్రాంతమేది, అదేవిధంగా ఒక నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ అయినటువంటి రాపూరు మండలం ఎప్పటి నుంచో ఇది నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి భాగం. ఇది పెన్నిసల లక్ష్మీ నరసింహస్వామి గాని, అదే విధంగా మనకి కండవేల జలాశయం గాని ఈ మండలంలో ఉన్నటువంటి ఉంది. ఈ మండలాన్ని కాపాడుకోకపోతే భాష, వేష అన్ని కూడా మారిపోయే పరిస్థితుంది. అదే తిరుపతి జిల్లాకు పోతే ఏ చిన్న నిలబడి మీద కూడా ఒక రోజంతా కూడా మీరు అక్కడ ప్రయాణం చేసి పనులు చేయించుకునేది కష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక నెల్లూరు జిల్లాలో అంతర్భాగమైనటువంటి మీ భాషని కానీ, మీ వేషాన్ని కానీ, మీ ప్రత్యేకతను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చే రోజుల్లో కూడా మేము పార్టీ రహితంగా స్వార్థం లేకుండా ఈ మండలాన్ని, అదే విధంగా 3 మండలాలైనటువంటి కలవాయి, సైదాపురాన్ని కూడా ఈ జిల్లాలో అంతర్భాగంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. పోయినసారి సిద్ధు బాలకృష్ణ గారు ఆయన ఎంతో కష్టపడి ఈ 3 మండలాలను కూడా అప్పటి శాసనసభ్యుడి ద్వారా ఈ ప్రాంతాలను నెల్లూరు జిల్లాలను ఉంచడం జరిగింది. అదే విధంగా వచ్చే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో ఇది భాగంగా కావాలని కోరుకుంటున్నాను. మేము కూడా మా ముఖ్యమంత్రులు కానీ, అదే విధంగా మా మంత్రుల ద్వారా ఈ ప్రాంతాన్ని మీకు నెల్లూరు జిల్లాలో ఉండేందుకు మా సాయశక్తుల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం.